నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. భారతదేశంలో రాజకీయాలకు సినిమాలకు ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్దాలుగా ఇది కొనసాగుతూనే ఉంది. పార్టీల మద్దతుదారులుగా, సానుభూతి పరులుగా ఎంతో మంది ఉన్నారు. పార్టీల అభ్యర్థుల తరపున ప్రచారం చేయడంతో పాటు స్వయంగా అభ్యర్థులుగా పోటీ చేసి తమ అదృష్టాన్ని పరిరక్షించుకున్న స్టార్లు ఎందరో. మరికొందరైతే ఏకంగా పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులు కూడా అయిపోయారు. తాజాగా దక్షిణాదికి చెందిన స్టార్ హీరోయిన్ మీనా కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తుంది. మరి వివరాలకు వెళితే ఏ పార్టీ ఏంటి ఆ డీటెయిల్స్ చూద్దాం. దక్షిణాదిని తన అందం నటనతో ఒక ఊపు ఊపారు మీనా. 4 దశాబ్దాల కెరియర్లో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన మీనా ఆ తర్వాత హీరోయిన్ గా స్టార్డమ్ సంపాదించుకుంది. దక్షిణాదిలోని అందరు అగ్ర నటులతోనూ నటించి మెప్పించింది. కెరియర్ పీక్స్ లో ఉండగానే బెంగళూరుకు చెందిన విద్యాసాగర్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఇక ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె కూడా ఉంది. పెళ్లి కుటుంబ బాధ్యతలతో కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంది మీనా. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తన వయసు ఇమేజ్ కు తగ్గ కథలతో రీ ఎంట్రీలోనూ దుమ్ము లేపుతుంది మీనా. కూతురు నైనికను కూడా బాలనటిగా పరిచయం చేశారు. కాలీవుడ్ సూపర్ స్టార్ ఇలియా దళపతి విజయ్ హీరోగా వచ్చిన తేరీ సినిమాలో ఆయనకు కుమార్తెగా నైనిక నటించింది. అంతా సజావుగా సాగుతున్న దశలో మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో 2022 జూన్ 28 తారీఖున కన్నుమూశారు. మీనా భర్త మరణ వార్త ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది. భర్తను కోల్పోయిన మీనాకు సినీ పరిశ్రమగా అండగా నిలిచింది. భర్త మరణంతో డిప్రెషన్ లోకి వెళ్లిన మీనా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పలు సినిమాల్లో కీలక పాత్రలతో పాటు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బిజీ అయ్యారు. ప్రస్తుతం తమిళంలో మూకూతి అమ్మంటూ రౌడీ బేబీ సినిమాలలో మీనా నటిస్తున్నారు. మీనా రెండో పెళ్లి చేసుకుంటారని, కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఆమె రిలేషన్షిప్ లో ఉన్నారని రకరకాలుగా ఊహాగానాలు వినిపించాయి. కానీ మీనా వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వచ్చారు. ప్రస్తుతానికి తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదని, కూతురు నైనిక భవిష్యత్తే ముఖ్యమని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు మీనా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా సినీ తారల పొలిటికల్ ఎంట్రీ గురించి వార్తలు వస్తూనే ఉంటాయి కదా. మరి దీనికి తోడు తమిళనాడులో సినిమాలు రాజకీయాలది ఫెవికల్ బంధం అని చెప్పొచ్చు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి వారు కూడా సినిమా పరిశ్రమ నుంచే రాజకీయాల్లోకి అడుగుపెట్టి సత్తా చూపించారు. ఇక విజయకాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్లు కూడా సొంతంగా పార్టీలు పెట్టిన వారే. కానీ అంతగా వారికి ఆదరణ లభించలేదు. ప్రస్తుతం వారి బాటల్లోనే నడుస్తున్నారు విజయ్ దళపతి. తమిళగా వెంట్రుకసకం టీవీకే పార్టీని స్థాపించి 2026 తమిళనాడు ఎన్నికలు బరిలోకి దిగనున్నారు విజయ్ దళపతి. ఎన్నికల నాటికి తమిళ సినీ పరిశ్రమకు చెందిన కొందరు స్టార్స్ ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలో తిరిగే అవకాశం లేకపోలేదట. తాజాగా తమిళనాడులో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న మీనా కూడా రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ వెళ్లిన ఆమె ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను కలిశారట. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పుడు. మరి తమిళనాడు ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ సినీ సెలబ్రిటీలను తన వైపు తిప్పుకొని ఓట్లు రాబట్టాలని పావులు కదుపుతుంది. దీనిలో భాగంగా మీనాను పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలని అనుకుంటుందట. ఆమె ఓకే అంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుంచి బరిలో దించడమే, లేదంటే పార్టీ తరఫున ప్రచారం చేయించడము చెయ్యాలని భావిస్తుంది. నిజంగా మీనా రాజకీయాల్లోకి రాబోతున్నారా? బీజేపీ ఆమెకు టికెట్ ఇస్తుందా? అసలు ఉపరాష్ట్రపతిని మీనా ఎందుకు కలిశారు? ఈ ఊహాగానాలకు చెక్ పడాలంటే మీనా స్పందించాల్సిందే.